డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరేకృష్ణ. ఈరోజు రాష్ట్రంలోన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు 8 నెలలు పూర్తయింది. మళ్ళీ ఈ రోజు వరకు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అలాగే మిగిలిపోయినాయి. మరి ఇంతవరకు ప్రధానంగా జీతాల విషయంలో అయితే గతంలో ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు 1వ తారీఖు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పెన్షనర్స్ కూడా దాదాపు 15, 20 తారీఖు అయినా కూడా జీతాలు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరము. ముందుగా ఖచ్చితంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్స్కి 1వ తారీఖు జీతాలు చెల్లించాలని DTF తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు దాచుకున్న ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్, APGLIC, మరి ELS, వీటికి సంబంధించిన రుణాలు కూడా మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం మొత్తం ఆ డబ్బులను వాడుకోవడం జరిగింది. మళ్ళీ గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం రాలేదు. మళ్ళీ ఈరోజు దాదాపు 2,000 కోట్ల రూపాయల ఉద్యోగులకు సంబంధించిన డబ్బును ప్రభుత్వం వాడుకోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన PF దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోవడం చాలా దారుణము. కాబట్టి వీటిని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా PRC తీవ్ర నష్టం జరిగింది ఈసారి ఉద్యోగులకు. అదేవిధంగా DA బకాయిలు, PRC DA బకాయిలు కూడా దాదాపు ఉద్యోగులకు 400 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది, వాటిని కూడా చెల్లించకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా CPS రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్రలో చాలాసార్లు వారం లోపల CPS రద్దు చేస్తామని ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆ మేరకు దాదాపు 2 లక్షల మంది CPS ఉద్యోగులు ఆయనకు నమ్మి ఓట్లు వేసి మళ్ళీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఈరోజు ఆయన 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేటి వరకు CPS పైన స్పష్టమైన హామీ ఇవ్వకపోవడము, ఆయన కూడా ఒక మాట కనీసం మీడియా ముందు వచ్చి CPS రద్దు చేస్తామో చెయ్యరు అని కూడా చెప్పకపోవడం అనేది కూడా ఉద్యోగులను మోసం చేసినట్లే. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి CPS పైన కాలయాపన లేకుండా కమిటీలను నియమించకుండా ఒకేసారి మిగిలిన 5 రాష్ట్రాలు ఏ విధంగా CPS ను రద్దు చేసినాయి, అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా CPS ను ఖచ్చితంగా రద్దు చేయాలి, హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా DTF డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఉద్యోగులకు బదిలీల విషయంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా కోర్టుకు పోయి నిలిచిపోయిన సందర్భం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులు కోర్టుకు పోవడానికి, ఉపాధ్యాయులు కోర్టుకు పోవడానికి కారణం కూడా ప్రభుత్వమే. ఉపాధ్యాయ సంఘాలతో కానీ మళ్ళీ ఉద్యోగ సంఘాలతో కానీ చర్చలు జరిపి వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని కలిపి రూపొందించింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.